ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక చిన్న గ్రామంలో జన్మించి చదువు మీద ఆసక్తి, చదువు మీద భక్తి, చదువు మీద ఇంట్రెస్ట్ తోటి చదువునే దైవంగా భావించి ఎంతో కష్టపడి ఉన్నత విద్య అభ్యసించి ఆ విద్యని 10 మందికి పంచాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థాయికి వెళ్ళిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో నీట్ మెడికల్ కోచింగ్కి సంబంధించి అత్యంత కీలకమైన సబ్జెక్ట్ అయిన ఫిజిక్స్ని దైవంగా భావించి చిన్నతనం నుంచే ఆ ఫిజిక్స్లో ఎంతో అనుభవాన్ని సంపాదించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగి ఆయన నేర్చుకున్న విద్యని తనలాంటి స్టూడెంట్స్కి అందియాలనే ఉద్దేశంతో నీట్ అకాడమీ కోచింగ్ స్టార్ట్ చేసి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి పెద్ద నగరాలతో సమానంగా, నగరాలతో ధీటుగా అదే వాల్యూస్ తోటి, అదే విలువలతోటి, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మన ప్రకాశం జిల్లా ఒంగోలులో స్టార్లైట్ మెడికల్ అకాడమీ స్థాపించి ఈ స్టార్లైట్ మెడికల్ అకాడమీ ద్వారా అత్యంత నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్న ఒక వ్యక్తి గురించి ఈరోజు మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది. ఎవరా వ్యక్తి? ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నటువంటి అందరికీ తెలిసిన, అందరికీ పరిచయమైన పేరే కేవీఆర్ ఫిజిక్స్లో ఆంధ్రప్రదేశ్లో అగ్రగామి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఒంగోలులో నీట్ అకాడమీ కోచింగ్ పెట్టారు. ఆ ఇన్స్టిట్యూట్ కూడా పెద్ద కాలేజీలకు ధీటుగా, పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి సమానంగా అత్యంత పెద్ద క్యాంపస్లు, అత్యంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, సో అత్యంత విలువైన టెక్నాలజీని ఇవన్నిటిని వాడి విద్యార్థుల జీవితానికి ఆయన కోచింగ్ ద్వారా, ఆయన అకాడమీ ద్వారా ఎంతోమందికి ర్యాంకులు అందించడం జరిగింది. అలాంటి కేవీఆర్ స్టార్లైట్ మెడికల్ అకాడమీ గురించి ఈరోజు మీకు వివరించాలి, ఆ క్యాంపస్ చూపించాలి, అదేవిధంగా అక్కడ టీచింగ్ విధానం ఎలా ఉంటుంది, కేవీఆర్ గారు ఏర్పాటు చేసిన స్టూడెంట్కి నాట్ ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ డిసిప్లైన్ కానివ్వండి, అదేవిధంగా టీచింగ్ మెథడాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా అత్యంత ఆధునీకరిస్తూ పిల్లలకి ఒక్క ఫిజిక్స్లోనే కాదు, నీట్ అకాడమీ, నీట్ కోచింగ్, నీట్ ఎగ్జామ్కి సంబంధించి బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీకి సంబంధించి వీటన్నిటికి సంబంధించి స్టేట్ లెవెల్లోనే అత్యంత మంచి ఫ్యాకల్టీస్ని పిల్లలకు అందిస్తున్నారు కేవీఆర్ గారు. ఇందాక మనం చెప్పుకున్నాం కేవీఆర్ గారు, ఆయన గురించి మీకు ఆయన పరిచయం చేస్తాను, ఆయన మీతో మాట్లాడిస్తాను. కానీ అంతకంటే ముందు ఆయన క్యాంపస్ని, ఆయన పిల్లలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పిల్లలకు సంబంధించిన ఫెసిలిటీలని ఇవన్నీ మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్యాంపస్ మొత్తం కూడా ఒంగోలు నడిబొడ్డులో, ఒంగోలుకి అన్ని ఫెసిలిటీస్కి అతి చేరువలో, ఒంగోలు సెంటర్ మధ్యలో ఆయన సొంత ఖర్చుతోటి ఈ క్యాంపస్ని పిల్లల కోసం డిజైన్ చేయడం జరిగింది. ఇంత పెద్ద క్యాంపస్ ఒక నీట్ అకాడమీకి ఈవెన్ బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో కూడా ఉండదు. ఇంత పెద్ద క్యాంపస్ని పిల్లల కోసం ఆయన ఏర్పాటు చేసింది. ఎందుకంటే చదువుతో పాటుగా ఎన్విరాన్మెంట్ కూడా చాలా అవసరం. ఇది కేవీఆర్ గారికి బాగా తెలుసు. అందుకనే ఆ పిల్లలు చదువుకునే ఎన్విరాన్మెంట్ను కూడా ఆయన వాళ్ళ ర్యాంకు సాధించే విధంగా ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఆయన క్రియేట్ చేయడం జరిగింది. క్యాంపస్ మొత్తానికి కూడా పిల్లలకి ఫస్ట్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ ఇస్తూ క్యాంపస్ మొత్తానికి కూడా చుట్టూ సెక్యూరిటీ కాంపౌండ్ వాళ్ళు స్టాండర్డ్గా కట్టించారు. అదేవిధంగా ఏ టైంలో పిల్లలు చదువుకునేటప్పుడు పవర్ కట్ అవ్వడం, పవర్ సమస్యలు లేకుండా టోటల్ క్యాంపస్ని ఏంటంటే సోలార్తో పవర్ని రీప్లేస్ చేయడం జరిగింది. అంటే కరెంటు ఉంటుంది, ప్లస్ కరెంటు లేని సందర్భంలో కూడా పిల్లల ఎడ్యుకేషను, పిల్లలకు సంబంధించిన ప్రిపరేషన్ అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఈ సోలార్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క సోలార్ సిస్టమే కాదు, క్యాంపస్ మొత్తం కూడా చక్కగా కేవీఆర్ గారి అభిరుచికి తగ్గట్టుగా మన గ్రీనరీ తోటి డెకరేట్ చేయడము, అదేవిధంగా ఈ వాతావరణం మొత్తం కూడా చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఎంతో ఆహ్లాదంగా, ఇంకా ఎక్కువసేపు చదువుకోవాలనే ఆలోచన పిల్లలకు కలిగే విధంగా కేవీఆర్ గారు ఈ క్యాంపస్ అనేది డిజైన్ చేయడం జరిగింది.